పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ ప్రధాన కేంద్రమైనటువంటి ఉండి ఏఎంసీలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజుపై చేసినటువంటి ఆరోపణలు అవాస్తవమని, పొత్తూరు వెంకటేశ్వరరాజు అనే వ్యక్తి గత కొంతకాలం నుంచి మానసిక స్థితి సరిగా లేదని, ఉండి నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి ఉండి ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ను విమర్శించే స్థాయి వెంకటేశ్వరరాజుకు లేదని, ఆయన మాటలు వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని ఏఎంసీ చైర్మన్ మరియు ఉండి మండల జనసేన పార్టీ అధ్యక్షుడు ఏఎంసీ వైస్ చైర్మన్ ఎడ్లవల్లి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. చైర్మన్ ఇక్కడ ఏఎంసీ వైస్ చైర్మన్ బీసీ కులమైన నేను, మాది తక్కువ కులమైన మాకు ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు సహకార బ్యాంకులు వచ్చేప్పటికి 4 బ్యాంకులు ఉన్నాయి. 4 బ్యాంకుల్లో 3 బ్యాంకులు జనసేనకి ఇవ్వడం జరిగింది. 1 ఉండి బ్యాంకు, 2 ఆకివీడి బ్యాంకు, 3 కాళ్ళ బ్యాంకు. టీడీపీకి 1 ఇచ్చారు సహకార బ్యాంకు. అలాగే 4 బ్యాంకుల్లో 3 బ్యాంకులు ఇవ్వడం జరిగింది. అలాగే గ్రంథాలయం చైర్మన్ కూడా, జిల్లా గ్రంథాలయం చైర్మన్ మా ఇన్ఛార్జ్ గారు అయిన జిత్తిక నాగరాజు గారికి, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ మన కనకరాజు సూరి గారికి, స్టేట్ గవర్నమెంట్ 20% ఇమ్మంటే దానికన్నా 30% చేసి పదవులు ఇచ్చిన ఏకైక వ్యక్తి మన ఉండి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు త్రిపుల్ గారు. మరి అలాంటి ఆయన మీద అలాంటి మాటలు మాట్లాడడం సరైన పద్ధతి కాదు. అది ఆయన కోపమున్న త్రిపుల్ గారు 100% కోపం అయితే 200% మంచి ఉంటుంది ఆయన దగ్గర. కోపపడి నమ్మితే మనం వెళ్తే 5 నిమిషాల నుంచి ఉండే పని చేసే వ్యక్తి మన స్టేట్లో ఉన్నారు అంటే త్రిపుల్ గారు. మరి ఏదైనా పని అవసరం వెళ్తే అది తప్పనిసరిగా మన కార్యకర్తకి పని తప్ప అరగంటల చేసే మనిషి మన ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు. అలాంటి ఎమ్మెల్యే గారిని